ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులపై కొరడా జులిపించారు. దాదాపు 44 షాపులపై 2 జిల్లాల్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. మెడికల్ షాపుల్లో ఎక్కడా కూడా డాక్టర్ సిఫారసు లేకుండా మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు నిషేధిత మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా విచ్చలవిడిగా విక్రయించడంతో పాటుగా గర్భనిరోధక మాత్రలు కూడా పలు షాపుల్లో విక్రయిస్తున్నట్లయితే తెలుస్తుంది. నిన్న ఉదయం నుంచి మొదలైన ఈ డ్రగ్ అధికారుల దాడులు నేపథ్యంలో చాలా వరకు కూడా ఇటు జంగారెడ్డిగూడెంలో మొదలైన ఈ దాడులు దాదాపు ఈ రెండు ఉభయ తెలుగు గోదావరి జిల్లాల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే చాలా వరకు కూడా ఈ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న నేపథ్యంలో చాలామంది మెడికల్ షాపుల యజమానులు తమ మెడికల్ షాపులకు తాళాలు వేశారు. అయితే వారి యజమానులకు కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఫోన్ చేసినప్పటికీ కూడా ఎక్కడ వారి ఫోన్లు ఆన్ చేయకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ మెడికల్ షాపుల్లో దాదాపు నిన్న నుంచి ఇప్పటివరకు కూడా 44 మెడికల్ షాపుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ముఖ్యంగా దీంట్లో ఈ మెడికల్ షాపుల్లో చాలా వరకు కూడా వారి వద్ద ఉన్న మెడిసిన్స్ నిల్వతో పాటు దానికి సంబంధించి జిఎస్టీ ఇన్వాయిస్లు కూడా ఎక్కడా కూడా పొంతన లేదు. అంతేకాకుండా ఏదైతే మెడిసిన్స్ అనేవి విక్రయించకూడదో అటువంటి మెడిసిన్స్ కూడా కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయించడం గమనార్హం. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన కాస్మోటిక్ మందులతో పాటు ఇటు గర్భనిరోధక మాత్రలతో పాటు డాక్టర్ సిఫారసు లేకుండా ఎక్కువగా మెడిసిన్స్ అనేవి ప్రతి మెడికల్ షాప్లోనే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా చాలా వరకు కూడా మెడికల్ షాపుల్లో నిబంధనలు ఏమీ పాటించడం లేదు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే కనీసం పర్మిషన్ లేకుండా చిన్న చితక గల్లీల్లో మెడికల్ షాపులను ఏర్పాటు చేసి అయితే విక్రయించేస్తున్నారు. పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎవరైనా మెడిసిన్కు వస్తే వారికి సంబంధించిన వందల్లో కనుక మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా వారికి ఎటువంటి బిల్లు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా జిఎస్టీ కూడా మెడికల్ షాపుల యజమానులు ఎగ్గొడుతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపుగా ఈ మెడికల్ షాపులకు సంబంధించి నిత్యం కూడా ఇదంతా కూడా నిత్యం ఒక భాగోతంగా ఉన్నప్పటికీ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు మాత్రం జంగారెడ్డిగూడెంలో బయటపడిన ఒక సంఘటన నేపథ్యంలో మేల్కొన్నారని చెప్పాలి. అయితే అప్పటి నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ ఏకకాలంలో అన్ని చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే గతంలో ఎందుకు ఈ దాడులు జరగలేదని అయితే ఒక వింత అయితే ఒక మాట అయితే వినిపిస్తుంది. అయితే ఒక డ్రగ్ కంట్రోల్ అధికారి ఎవరైతే సురేష్ కుమార్ ఉన్నారో జంగారెడ్డిగూడెంకి సంబంధించి తాను ఒక మెడికల్ షాప్ పెట్టదలుచుకున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి 20,000 డిమాండ్ చేయడంతో బయటపడిన ఈ ఉదంతం ప్రస్తుతం మెడికల్ షాపులు అన్నిటిపై కూడా ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్పాలి. పూర్తి స్థాయిలో అన్ని మెడికల్ షాపులపై కూడా దాడులు నిర్వహిస్తాం. ఎక్కడ కూడా నిబంధనలు ఉపేక్షిస్తే కనుక వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రతి మెడికల్ షాప్ అంటే తనిఖీ చేసిన ప్రతి మెడికల్ షాపు యజమానులకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారిపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ప్రతి మెడికల్ షాపుపై కూడా నిత్యము మా దాడులు కొనసాగుతానైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇదేనప్పటికీ కూడా జిల్లాలో ఇటు ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారుల దాడుల్లో అయితే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రతి మెడికల్ షాపుల్లోనూ నిషేధిత మందులు అనేవి విక్రయిస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. వారందరికీ కూడా నోటీసులు అందజేశారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.